వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నైనా నీ దైవదాసుడుగా నిలబడిండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో దేవా నీరే వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లరా, మరి లూకా రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో ఉన్న దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మరి 13వ అధ్యాయము 22 నుంచి 30 వరకు వాక్యాన్ని చదువుకున్నాం. యేసు ప్రభు వారి జీవితంలో 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో అనేకమైన బోధలు ప్రభు బోధించాడు. ఈరోజు దేవుని వాక్యభావంలో గమనించినప్పుడు పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ప్రభు యొక్క మినిస్ట్రీలో ఉన్నాడు. ఆయన పరిచర్యలో ఈ యొక్క అధ్యాయం అంతలో నేను వెళ్ళను, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి ఇందులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. 22 నుంచి దేవుని వాక్యభావంలోంచి కనుక 30 వరకు వాక్యం చూస్తే యేసు ప్రభు వారు ఆయన యెరూషలేమునకు వెళ్తున్నాడుగా చూస్తాం దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఆ మధ్యలో పిల్లరా ఆయనతో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న, ఒక్కొక్క ప్రశ్న నిజంగా చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు. ఈరోజు ఆ ప్రశ్న లేకపోతే ఈరోజు మన వాక్యం ఉండేది కదా. ప్రభువుతో అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా మరి కొందరు మాత్రమే రక్షింపబడతారా అని అడిగాడు ప్రశ్న కదమ్మా. కొందరు మాత్రమే రక్షింపబడతారా అని అడిగినప్పుడు ప్రభు తర్వాత చెప్తున్నాడు ఈ మాట ఏంటంటే, శ్రమపడమంటున్నాడు. ఎందుకంటే ఇరుకైన మార్గములో ప్రవేశించడానికి శ్రమపడము అని చెప్పాడు. ఎందుకంటే అనేకులు, ప్రభు డైరెక్ట్గా చెప్పాడు కదా, ఏదైనా కూడా క్వశ్చన్ ఉంటుంది కొంచెం థానిగా ఉంటాం, కొంచెం అనేకులు ఇందులో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారు దే కుడ్ నాట్ మేక్ ఇట్ అంటారు. వారు దాటలేకపోతారు. దే కుడ్ నాట్ గో ఇన్ టు దట్ వే. ఆ మార్గంలో వెళ్ళలేక ఫెయిల్ అవుతారు. కొందరు మాత్రము సక్సెస్ అవుతారు అన్న విషయాన్ని ప్రభు చెప్తాడు. ఆ తర్వాత ఒక చక్కని మాట అంటాడు ప్రభు చెప్పినప్పుడు, యజమానుడు లేచి తలుపు మూసిన తర్వాత, అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది మర్సీ టైం. కృపపాలము అక్కడికి సమాప్తమవుతుందని నాకు అందుకే చాలా ఇష్టమైన. ఎందుకంటే ఒకసారి ఆ తలుపు మూయబడ్డ తర్వాత దెర్ ఇస్ నో వే యూ కెన్ గో ఇన్. అంటే ఈరోజు సంఘముతో ప్రభు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఆ తలుపు మూయక ముందే మనము ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి, ప్రవేశించాలి. ఆ తలుపు మూయక ముందే, బిఫోర్ ది డోర్ ఇస్ క్లోజ్, వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పిన. తలుపు మూసిన తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రభు చెప్తాడు. అక్కడ వచ్చి ప్రభు అని తలుపు కొడుతుంటే, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు పొమ్మని అన్నట్టుగా చూస్తాం. అప్పుడు వారు అన్న మాటలు చెప్తారు, అయ్యా నువ్వు నీ సన్నిధిలో మేము లేమా, తిని తాగి నీతో ఉండలేదా, నువ్వు మాకు బోధించలేదా అని ప్రభుతో అన్నప్పుడు ప్రభు అంటాడు, ఐ డోంట్ నో వే యూ కేమ్ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియదు. అలాగనే అంతేకాకుండా ఇంకా ఏమంటాడంటే, అక్రమము చేయు వారులారా నా యొద్ద నుండి తొలగిపోమన్నాడు. ఆ తర్వాత కింది వర్షంలో లాస్ట్గా జరిగే ఆ జడ్జ్మెంట్ గురించి చూసినప్పుడు, దేవుని వాక్యమాలను చూసినప్పుడు అక్కడ మాట్లాడతాడు ఏంటంటే, అబ్రహాము, మన ఇస్సాకు, యాకోబులు, ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యములో కూర్చుంటుట మీరు చూస్తారు, కానీ మీరు బయటికి తోసివేయబడతారని ఆ తలుపు బయట ఉన్న వారితో ప్రభు చెప్తున్నాడు. అంతేకాకుండా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో నుంచి మరి అనేకులు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు, మీకు మాత్రం ప్రవేశం లేదని చెప్తాడు. చివరిగా చెప్తూ, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు. ఇప్పుడు చెప్పండి, మొదటి వారు ఉందామా, కడపటి వారు ఉందామా? కొంచెం కష్టమే కదా, కొంచెం కష్టమైన మాటే. ఐ వాంట్ టు బి లాస్ట్ సో దట్ ఐ విల్ బి ఫస్ట్. హల్లెలూయా. లెట్ us యాక్షన్, లెట్ us బి లాస్ట్. ఎందుకంటే
ఫస్ట్లో ఉన్న వారికి లాస్ట్ అయ్యే అవకాశం ఉంది, లాస్ట్లో ఉన్న వారికి ఫస్ట్ అయ్యే, లెట్ us be in the last. ఆఖరిలో ఉన్నాం, ముందుకు వెళ్తాం. దేవుని స్తోత్రం. దేవుడు ఈరోజు పిల్లలు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈ మాటలు పిల్లల ప్రభు మాట్లాడిన మాటలు, ఏ వ్యక్తి మాట్లాడిన కాదు. లూకా సువార్తికుడు తన గ్రంథంలో పొందుపరుచున్నా కూడా యేసు ప్రభు వారి బోధను మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ది వర్డ్స్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్, నోబడీ ఎల్స్ హస్ స్పోకెన్. ఏ ప్రవక్త కాదు, ఏ అపోస్టల్ కాదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారే బోధిస్తున్నారు. ఈ బోధలు మనము కూడా దేవుని సన్నిధిలో వినడం అవసరం. ఎందుకంటే దేవుని వాక్యములో ఈ బోధలో ఉన్నప్పుడు ప్రత్యేకత యేసు ప్రభు వారు ఆయన కృపను గురించి ఇలా మాట్లాడుతూ, అలాగే తీర్పుని గురించి ఈరోజు చాలాసార్లు వాక్యాల్లో ఏమైపోతుంది, దే విల్ టాక్ అబౌట్ ది గ్రేస్, దే విల్ ఫర్గెట్ అబౌట్ ది జడ్జ్మెంట్. గాడ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ ది గ్రేస్ అండ్ ది జడ్జ్మెంట్. సంఘానితో దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట ఎప్పుడు కూడా సగం ఎంచుంటాయి. ఎంతసేపు ఆశీర్వాదం, ఎంతసేపు పొందుకోవడం కాదు. గాడ్ సేస్, ఒకవేళ నువ్వు పొందుకున్నావు, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటావు, మంచిదే. కానీ ఒకవేళ ఆయన కృపలో కరెక్ట్గా నిలిచి ఉండకపోతే యూ విల్ మిస్ అవుట్ అండ్ విల్ స్టాండ్ ఇన్ ది జడ్జ్మెంట్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్ టు సే us. నిజంగా ఈ అంతటి కారణము దేవుని వాక్యభావంలో లెట్ మీ స్టే లిటిల్ బిట్ ఇన్ ఇంట్రడక్షన్లో కొద్దిసేపు ఉంటాను. ఎందుకంటే మొట్టమొదటి చూసినప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ ప్రియులారా, మరి మొదటి యేసు ప్రభు వారు ఆయన యెరూషలేమునకు వెళ్తున్నాడు. దేవుని వాక్యభావంలో జీసస్ వాస్ గోయింగ్ టు ది జెరూసలేం. ఎక్కడ వెళ్తున్నాడమ్మా? ఒకసారి చదువుకున్న వచనం లెట్స్ ఒకసారి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమయ్యుచుండగా యేసు ప్రభు వారు, నిజంగా దేవుని వాక్య భాగంలో లూకా సువార్తికుడు ఖచ్చితంగా రాస్తున్నాడు. అంటే యేసు ప్రభు వారి జర్నీ ఒకటి, యెరూషలేము కొరకు యెరూషలేముకి వెళ్తున్నాడు. ఆయన లాస్ట్ డెస్టినేషన్ ఇస్ యెరూషలేం. ఆ యెరూషలేములో వెళ్ళాలి, యెరూషలేములో శిలువ కార్యం చేయాలి, శిలువ కార్యము ద్వారా మానవాళికి విమోచన కలిగించాలి, శిలువ కార్యము ద్వారా నిత్య జీవమును అనుగ్రహించాలని. హి వాస్ గోయింగ్ టు జెరూసలేం టు డై ఆన్ ది క్రాస్. ఆయన శిలువ మీద మరణించడానికి యెరూషలేం వెళ్తున్నాడు యేసు ప్రభువారు నిజంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపిస్తున్నాడు. ఆయన యెరూషలేంలోకి వెళ్తున్నాడు. యెరూషలేములో ఆయన నీ కొరకు నా కొరకు శిలువ బలియాగములు చేయడానికి వెళ్తున్నాడు. అందుకే లూకా సువార్తికుడు రాస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఏదైతే శిలువ ద్వారా దేవుని రాజ్యములో మానవులకు ప్రవేశించే అట్టి అర్హత, అట్టి భాగ్యం ఇచ్చి ఆ దేవుడు ఈ టాక్స్ ఇన్ ది జర్నీ, ఆయన ఈ మార్గంలో ఉన్నప్పుడు ఆయన ఏ పని మీద వచ్చాడో పనిని మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ఆయన యెరూషలేం వెళ్తున్నా, ఆయన లాస్ట్ గోల్ ఈస్ క్రాస్ అయినా కూడా మధ్యలో ఆయన he was preaching everywhere about the kingdom of God. కింద చదువుకుందాం. ఆయన బోధించు, ఆయన యెరూషలేంకి వెళ్తున్నాడు. ఆయన టార్గెట్ క్రాస్ అయ్యింది. ఆ క్రాస్ ద్వారా నీకు నాకు విమోచన వెళ్తారు. యేసయ్య ఈ మార్గంలో వచ్చినప్పుడు మార్గంలో ఆయన ఊరికి హి వాస్ ఆన్ ది మిషన్. ఆయన యొక్క పరిచర్య చేస్తూ ఆయన పట్టణములో, ఆయన గ్రామములో ఎక్కువ మంది ఉందా తక్కువ ఉందా తెలియదు, కానీ ప్రతి చోట కూడా ఈవెన్ దో దే ఆర్ మోర్ ఆర్ లెస్, గాడ్ వాస్ ప్రీచింగ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించి బోధించుతున్నాడు. సంఘం మర్చిపోతుంటాం యేసు వారి పరిచయం. అందరం ఒక రోజు చనిపోతాం, కానీ చనిపోయే లోపల బిఫోర్ వి గో టు జెరూసలేంలో నిజంగా ఆయన మరణించి ఆ జీవం ఏ జీవం అయితే మనకి ఇవ్వదు అది పొందుకునే ముందు ఈ జీవములో దేవుని పరిచయంలో ముందు కాగాలి. యేసు ప్రభువు ఒక మాదిరి సెట్ చేస్తున్నాం. ఆయన గోల్ క్రాస్ అయినా కూడా బిఫోర్ దట్ హి వాంట్ టు ప్రీచ్ టు ఎవ్రీ టౌన్ అండ్ ఎవ్రీ విలేజ్. దట్ ఇస్ వాట్ జీసస్ డూయింగ్ హియర్. యేసు వారు బోధిస్తున్నది చూస్తాం. ఇక చూసినప్పుడు తర్వాత భాగంలోకి వస్తాం. ఇంట్రడక్షన్ నుంచి ఫాస్ట్గా బయటకు రావడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చిన్నప్పుడు ఇక్కడ he was on the way to Jerusalem. అక్కడ someone asked a question అంటాడు. ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుతో ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఒకసారి చదవండి. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా ఆయన అడిగాడు. ఏమడుతున్నాడు పిల్లలు? రక్షణ పొందేటోళ్ళు కొద్దిమందా ఎక్కువ మంది? కొంచెం డౌట్ వచ్చింది. కొన్నిసార్లు డౌట్స్ వస్తుంటాయి కదా, బైబిల్ చదువుతుంటే కూడా డౌట్స్ వస్తుంటాయి కదా, చాలా డౌట్స్ వస్తుంటాయి కదా.
యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నాడు. ఇంకా యెరూషలేముకి వెళ్ళలేదు, ఇంకా శిలువ కార్యం చేయలేదు, కానీ దేవుని రాజ్యముల గురించి ప్రకటిస్తున్న, దేవుని రాజ్యం ఎలా ఉండాలో ఆయన నేర్పిస్తున్నప్పుడు ఈయన ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు. ఈ వాంట్ చాలా క్యూరియాసిటీగా, ఎక్కువగా ఆసక్తితో ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభువా, ఒకవేళ రక్షింపబడిన వారు కొందరేనా అని అడిగాడు. జనరల్గా అప్పుడు ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరికి వచ్చి రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు ఒక ధనవంతుడు కదా కదా. ఆయన ఏం చేస్తాడో చెప్పినప్పుడు జకర్యాతో దేవుడు అన్నాడు, ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన వచ్చిన వ్యక్తి, ప్రభు నేను రక్షింపబడడానికి, నేను దేవుని రాజ్యంలో ఉండడానికి ఏం చేయాలో అని అడగట్లేదు, కానీ ఆయన అడుగుతున్నాడు, యూ వాంట్ టు నో దట్ హౌ మెనీ విల్ బీ సేవ్డ్ కదమ్మా. సంఘంలో అడిగారు అనుకోండి, మనం ప్రార్థన చేస్తున్న దేవుని యేసయ్య కనబడి యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య సంఘంలో ఎంతమంది రక్షణ పడతారు, ఎంతమంది పలానాలు వస్తారా మనం అడిగినాం అనుకో. ప్రభు ఏమన్నాడు, కొంతమంది అన్నాడు. సీరియల్గా చూడకండి తల్లి, నాకు భయం అవుతుంది. మీరు నవ్వుతూ చూస్తే నేను మంచి మాట్లాడుకుంటాను. రైట్, ఓకే ఓకే, చాలా విషయాలు నేను అందులో నేర్చుకోవడానికి. దేవుని వాక్యపాలన యేసు ప్రభు ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ జీసస్. ఒకసారి చూసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూద్దాం, వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ జీసస్. ఒకసారి చూద్దాం. ఆయన వారిని చూచి, ఇక్కడ ఒక మాట మంది, ఇక్కడ ఒక ప్రశ్న ఒక వ్యక్తి అడుగుతున్నాడు, వారు అడగట్లేదు కదా. ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా రక్షింపబడేవారు కొందరా. చాలా ఆసక్తి ఉంది, ఎంతమంది పోతారు, ఎంతమంది రక్షింపబడతారు. బహుశా యూదుడై ఉంటాడు. మేబీ వాజ్ వెయిటింగ్ దట్ యూదులందరూ రక్షింపబడతారంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మనం ఎలాగైనా జీవించవచ్చు కదా. ఇప్పుడు అన్నారు అనుకో, ప్రభు మనం అడిగామనుకో, చర్చ బ్లెస్సింగ్ అందరూ రక్షింపబడతారు అన్నారు అనుకో, హ్యాపీగా అబ్బా పొద్దునే ప్రార్థన చేసుకోకుండా పర్లేదు, ఆల్రెడీ మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది కదా కదమ్మా. సీట్ కన్ఫర్మ్ కాకపోతే ట్రైన్ దగ్గరికి ఎట్లా వెళ్తాం, ముందు వెళ్తాం కదా, ఏదో సీటు పట్టుకొని కూర్చొని ఎట్లా కొట్టపోవాలి. కన్ఫర్మ్ అయిపోయి మన సీట్ కన్ఫర్మ్ ఎలా పోదాం, 10 నిమిషాలు ముందు పోతే సరిపోతుంది, బికాస్ వీ హ్యావ్ కన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ ఈయన కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు ఏంటంటే అందరు రక్షింపబడతారంటే కథ మీకు టెన్షన్ ఉండదు. రోజు చేసేది వెంబడించాల్సిన పని కూడా ఉండదు, రోజు ప్రార్థన చేయాల్సిన, రోజు రాసిన, సండే రాక పల్లాదరికి వస్తే సరిపోతుంది, లేకపోతే అప్పుడు ఒకసారి వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ యేసు ప్రభువును కూడా అదే ఆసక్తితో అడుగుతున్నాడు. కొందరైనా ప్రభు రక్షింపబడతారంటే మేబీ వాంట్ టు లిసన్. అందరూ అంటాడేమో, ప్రభు అని చూస్తున్నాడేమో. ప్రభు కూడా మా తెలివేడు కదా. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం మీద ఆయన దగ్గర పోయి అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన అంటున్నాడు, ప్రశ్న అయితే నువ్వు అడిగా బాబు, ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు దీస్ పీపుల్. నిజంగా ఆయన ప్రశ్న అడగకపోతే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడేవాడు కాదు. ద క్వశ్చన్ he asked is very good, such a wonderful question that the church is getting answer today. మేబీ ఈజ్ గెటింగ్ ఆల్సో, ఆయన కూడా ఆన్సర్ వస్తుంది. కానీ ప్రభు ఈరోజు ఆయన వారితో అంటాడు, ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసును అనుసరిస్తున్నారో, ఎవరైతే శిలువ రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే క్రీస్తు సంబంధికులో, వారితో ప్రభు ఇట్లా నేను అంటాడు. ఏమంటున్నాడు చూద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఒక దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, విశ్వాస జీవితముల గురించి మాట్లాడుతున్నాడు. గాడ్ సేస్ ఇట్ ఈస్ ఎ ఫైట్ అంటాడు, పోరాడం అంటున్నాడు, ప్రయాసపడుతుమంటున్నాడు. ఇంగ్లీష్ అంటాడు పుట్ యు ఎఫెక్ట్ అంటాడు, స్ట్రైవ్ అంటాడు. దేవుని వాక్య భాగంలో నువ్వు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు నువ్వు పోరాడి వెళ్ళాలి నీ ఆత్మీయ జీవితంలో. ఇఫ్ యు వాంట్ టు రీచ్ దట్ గోల్, యు హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. పోరాడమంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఆయనతో అంటున్నాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. పోరాడి ఏమంటుండు, ఎందుకు పోరాడాలి అంటుండే ప్రభు అంటుండే కారణం. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాడు. ప్రభు పోరాడమంటున్నాడు. అనేకులు ప్రయత్నం చేస్తారు, వారి వల్ల కాదు. ఈరోజు ఒకవేళ సంగమా దేవుడు నీతో నాతో దేవుని సంగమా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఒకవేళ నేను వెళ్తున్నాను ఈజీ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ అంటే ఈజీ లైఫ్, ఏదో ఆదివారం చర్చికి వచ్చాం, వెళ్ళిపోయాం, అయిపోయింది అనుకుంటే దిస్ ఈజ్ నాట్ ఎ కేక్ వాక్. లెట్స్ గో.
ఆ తర్వాత వాక్యంలోకి వస్తే ప్రభు మాట్లాడతాడు ఏమంటాడంటే పిల్లరా, ప్రభు యజమానుడు తలుపు వేస్తాడంటాడు. దేర్ ఈజ్ ఎ టైమ్, there is a time the door will be closed. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఒక సమయం వస్తుంది, సమయము తలుపు వేయబడ్డప్పుడు అక్కడ వచ్చి తలుపు వేసిన తర్వాత వచ్చి వారు కొడుతున్నారు, తలుపు కొడుతున్నారు అంటారు దేవుని వాక్యం. దే ఆర్ నాకింగ్ అట్ ది డోర్. ఎవరైతే పోరాడి వెళ్ళలేదో, పోరాటం ఏందని తర్వాత లాస్ట్లో చెప్తున్నాను, కన్ఫ్యూషన్. ఎవరైతే పోరాడి లోపలికి దేవుని రాజ్యంలో ప్రవేశించలేరో, తలుపు కొడుతున్నారో వారితో దేవుడు మాట్లాడు. ఒకవేళ మీరు ఆలోచిస్తున్నప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు 25 నుంచి 30 వరకు చూస్తే ఇక్కడ 2 సాక్ష్యాలు అక్కడ కనబడుతుంది. 2 వండర్ఫుల్ బిట్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఒకటి మొట్టమొదటిగా చూసినప్పుడు ఆ తలుపు కొడుతున్న వారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూద్దాం. ప్రభుతో మాట్లాడుతున్న మాటలు. ప్రభు అంటున్నాడు, తలుపు కొడుతున్న మీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు, తలుపు తీయి మాకంటే మీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు వారు ఒక మాట చెప్తున్నారు. చూద్దాం, వారి సాక్ష్యం మీద చూద్దాం పిల్లరా. అందుకు మీరు ఎవరైతే తలుపు కొడుతున్నారో, ఎవరైతే తలుపు మూసిన తర్వాత వచ్చి తలుపు కొడుతారో వారు, అందుకు మీరు నీ సముఖమందు మేము తిని తాగుచుంటిమి, నీవు మా వీధులలో బోధించదు. పిల్లలు దేవుని వాక్యభావం పిల్లలు అక్కడ చూసినప్పుడు ఇక్కడ వారు ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఎవరైతే తలుపు మూసిన తర్వాత వచ్చి కొడుతున్నారో వారు ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, నీ సన్నిధిలో మేము ఉన్నామే అంటున్నాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆయన సన్నిధిలో ఉండేవారు ఆయన బిడ్డలై ఉన్నారు. యేసు రక్తంలో కడగబడిన వారు దేవుని ప్రియ బిడ్డలై ఉన్నారు. వారి గురించి మాట్లాడుతున్నప్పుడు దే సెయింగ్ దట్ వి వేర్ ఇన్ ది ఫెలోషిప్ ఆఫ్ గాడ్. బయట వాళ్ళ గురించి వాక్యం మాట్లాడతాం. ఈరోజు నీ గురించి, నా గురించి, సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాయి. మాటలన్నీ కూడా దేవుని వెంబడించే వారితో మాట్లాడతాడు. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఫెలోషిప్లో ఉన్న వారితో. అందుకే వారు, నీ సముఖంలో మేము లేమా దేవా, నీ సన్నిధిలో మేము లేవా, మీ సన్నిధిలో ఉండలేదా, నువ్వు మాతో లేవా, నువ్వు మాతో కూర్చోలేదా. యేసుప్రభుతో ఉన్న ప్రాబ్లం ఏం తెలుసమ్మా పరిచయలందరికీ? ఈయన పాపులతో కూర్చుంటే కదా. యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ యొక్క మటర్ ఎందుకు చేస్తుంటారంటే, యేసు ప్రభు వెళ్ళేసి సిన్నర్స్తో కూర్చుంటాడు. యేసు ప్రభు పాపులతో కూర్చుంటాడు. ఆయన పాపుల దగ్గరికి వెళ్తాడు, ఆయన చుట్టూ పాపులే ఉంటారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఆ పరిచయులు కూడా అంటే ఈయన ప్రవక్త అయితే, ఈయన పరిశుద్ధులు అయితే పాపులు ఎలా చేర్చుకుంటాడు. యేసు ప్రభు అంటాడు, నేను పాపుల్ని పరిశుద్ధులు పిలవడానికి రాలేదు కానీ పాపులను ఏమంటాడు, మారు మనసు పొందడానికి పిలవడానికి వచ్చానంట. ఐ కేమ్ టు కాల్ ద సిన్నర్స్ ఫర్ ద రైచియస్నెస్, రిపెంటెన్స్ అంటాడు. మారు మనసు పొందడానికి పిలిచాడు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు వారి సన్నిధిలో ఉన్నట్టుగా యేసు ప్రభు వారి సన్నిధిని గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు భూమి అంతా కూడా పాపంతో నింపబడగా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు మన గురించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నాం. All have sinned, but still God loves us so that He came to save us. ఆయన రక్షించడానికి వచ్చినట్టుగా చూస్తాం దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. అందరూ పాపంగా ఉన్నప్పుడు ఫెలోషిప్లో ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇస్ దోస్ ఆర్ నాకింగ్ ది డోర్. ఎవరు కొడుతున్నామో, ఎవరు కొడుతున్నారు, ఎవరు తలుపు కొడుతున్నారు? ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్నారో, దేవుని సన్నిధిలో ఉన్నవారే పైకి వారి గురించి మాట్లాడితే, దేవుని ఆరాధిస్తున్న వారికి, దేవుని ఆరాధనలో ఉన్న వారికి, దేవుని మాటలో ఉన్న వారికి, దేవుని సన్నిధిలో ఉన్న దోస్ హూ హావ్ ఫెలోషిప్ విత్ జీసస్, యేసు ప్రభుతో ఫెలోషిప్ ఉన్న వారితో ప్రభు మాట్లాడుతున్న మాట అంటే, ఆ తలుపు కొడుతున్నప్పుడు ప్రభు అంటాడు, ఐ డోంట్ నో హూ యు ఆర్, హౌ కెన్ యు సే లార్డ్. ప్రశ్న వేయాలి, ఎలా ప్రభు ఎలా అంటే, దేవుని సన్నిధిలో ఉన్నాను అయిపోయిందంటే కాదు. దేవుని వాక్యభావంలో వచ్చి నీ తర్వాత మాట్లాడుతున్నాడు. తలుపు మూసిందా, దేవుని సన్నిధిలో ఉన్నానయ్యా, ఎన్ని దినాలు వచ్చాను, ఎన్ని ఇచ్చాను, ఎన్ని ఆరాధనలు చేశాను, ఇవన్నీ ఏం చెల్లదు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ తలుపు మూయబడ్డ తర్వాత నా కొడుతూ అంటున్నాడు, వీఆర్ ఇన్ ది యువర్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో ఉన్నామే, దేవుని సన్నిధిలో ఉన్నామే. సాక్ష్యం చెప్తున్నారు. ఏ సాక్ష్యం? వీఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యేసయ్య సన్నిధిలో ఉన్నాం, నీ సన్నిధిలో ఉన్నాం కదా. వి వేర్ ఇన్ యువర్ ప్రెసెన్స్. ఆయాసం అనిపించుకోండి సన్నిధి. ఇది చాలాసార్లు నిజంగా సంఘం చాలా ఈజీగా తీసుకుంటే దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట. ఈవెన్ దో యు ఆర్ ఇన్ ది ఫెలోషిప్, యు మైట్ మిస్ అవుట్.
కృపకాలం ఉన్నప్పుడే దేవుడు మనం సరి చేసుకున్న దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ దేవుడి సన్నిధిలో ఉన్నాను, అయిపోయింది కాదు, దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి నాకేం జరగదు అని ఒకవేళ అంటే ఆలోచన నుండి ఎలా పడితే అలా జీవిస్తా అంటే ఇట్స్ నాట్ ఓకే. దేవుడు అంటున్నాడు, ఆ తలుపు మూసినప్పుడు ఆ తలుపు కొడుతున్న వారందరూ కూడా దేవుని ఆరాధించే వారు, దేవుని సన్నిధి దేవుని ఫెలోషిప్ గాడ్. రెండోది చూసినప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు, మేము మీ సన్నిధిలో తిని ఏమంటున్నామా, ఒకసారి చదవమ్మా, ఒకసారి చదువు, ఏమంటాడు, మేము మీ సముఖమందు తిని సాగుచుంటే. ఇంకో మాట మాట్లాడతాడు, ఏం సాక్ష్యం మాట్లాడుతున్నామా, యేసేను మా సన్నిధిని మా మధ్యలో ఉంచావే, మాతో వచ్చావే, ఉన్నావే, అంతే కూడా వెళ్తూ అన్నావు కదా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం పెట్ట కూడి ఉంటారో వారి మధ్యలో నా సన్నిధి ఉంటున్నావు, ఆ సన్నిధి, ఆ ప్రెజెన్స్ నువ్వు ప్రామిస్ చేసావు కదా, ఆ సన్నిధిలో ఉన్నవారమే, అంతేకాకుండా సన్నిధిలో ఉన్నావు కాకుండా నీ సన్నిధిలో మేము తిని తాగిన వారము. We ate and drank. What did you eat? బల్ల. నీ సముఖములో నీ సన్నిధిలో తిని త్రాగాము, బలలో చేవేశాము, నీ యొక్క శరీరమును తిన్నాము, నీ యొక్క రక్తమును తాగాము. ఒకవేళ నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, పరలోకం వెళ్ళిపోతానంటే జాగ్రత్త సుమి, అంత ఆశమాషి కాదు విషయం. దేవుడి రోజు సంఘంతో మాట్లాడాలి కదా. టు సే దట్ ఐ హ్యావ్ పుట్ మై హ్యాండ్ ఇన్ ది కమ్యూనియన్. ఆ బలారాధంలో నేను చేపెట్టాను కాబట్టి ప్రభా నీ యొక్క సన్నిధిలో ఆ తిని తాగాను కాబట్టి నాకు పరలోకము సురక్షితమని ఒకవేళ అనుకుంటే గాడ్ సేస్ నో. ఒకసారి చూద్దాం పిల్లలు, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. బలారాధనలో నిజంగా పాల్పొందే వారితో దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట ఈరోజు నెక్స్ట్ వీక్ మనం బలారాధనలో ఉంటాం. దేవుని మాట చూడు, ఒకసారి చూసినప్పుడు తిని తాగి ఉన్నామని అంటే ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం కొన్ని రెఫరెన్స్లు ఇస్తానమ్మా. దేవుని వాక్యమాలను చూసినప్పుడు దేవుడు కాదమ్మా 11:27 కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును. అమ్మ, బలలో పాలు పొందే వారందరితో దేవుడు మాట్లాడారు. ఎవడైతే అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును, నీ యోగ్యత లేనప్పుడు, యోగ్యుడు కానప్పుడు, దేవుని సన్నిధిలో ఒప్పుకోనప్పుడు, పాపము కడుక్కోనప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు, నీ ఆత్మలో పరిశుద్ధత లేనప్పుడు, ఆ బలలో పాలు పొందినప్పుడు, ఎవడైతే క్రీస్తు రొట్టెలో పాలు పొందునో లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమంటున్నాము. బిడ్డ జాగ్రత్త సుమి, బల్లలో చేయి వేసాను ఎట్ట పడతట్ట చేయేస్తంటే దాంట్లో నీకు పరలోకం కాదు, కానీ యూ విల్ బీ సిన్నర్, అపరాధిగా. ఆ రొట్టె విషయంలో, ఆ శరీరం విషయంలో, రక్తం విషయంలో, ప్రభు కార్యం విషయంలో నువ్వు అపరాధిగా ఉంటావు. జాగ్రత్త సుమి. ఒకవేళ నువ్వు తలుపు కొట్టి అంటున్నావేమో, ప్రభు అంటున్నాడు తలుపు కొట్టినప్పుడు తలుపు కొట్టి అడుగుతున్నావేమో, అయ్యో బలలో పాలు పొందలేదా, రొట్టె విరవలేదా, రక్తము తాగలేదా అని చెప్పినప్పుడు అంటున్నాడు నువ్వు అపరాధిగా ఉన్నావు. ఎందుకంటే అయోగ్యంగా పాలు పొందాలి కాబట్టి. నీకు యోగ్యత లేనప్పుడు బలలో చేవేస్తే అది నీకు మేలు కంటే కీడు ఎక్కువ చేస్తుంది కాబట్టి ఆ పరలోకంలో ఎంట్రీ కాదు, కానీ ది డోర్ విల్ బి క్లోజ్డ్ whether you like it or not. This is a fact. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఎవరో చెప్పాం కాదు, ప్రభు మాట్లాడుతున్నమాట. మూడవ టాపిక్గా దేవుని వాక్యం చూసినప్పుడు ఏమంటే మాట్లాడతాడు. ఒకటి ఫెలోషిప్ని గురించి మాట్లాడతాడు, రెండోది కమ్యూనియన్ గురించి మాట్లాడతాడు, మూడోది పిల్లరా ప్రభు యొక్క బోధన. నీవు మా వీధుల్లో బోధించిదివే. You preach to us. Yes, I did preach to you. But you didn't listen to me. God says yes. ప్రభు, నీ సన్నిధి ఇచ్చావో, నీ బల్ల ఇచ్చావో, నీ వాక్యం ఇచ్చావో, ఇంకా నాకు ఎంట్రీ ఎందుకు లేదు అంటే when I preach you do not listen to me. వాక్యం
వాక్యం విన్నారు, తలుపు కొడుతున్నారు. వాక్యం విన్నాడు తలుపు కొట్టేవాడు కాదు. వాక్యంలో శ్వాసంలో ఉంటే ఆ తలుపు తెరిచే ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు సంఘముని గురించి అంటాడు, ఐ హావ్ ది కీ, ఐ పుట్ ఎ ఓపెన్ డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యేసు రక్తంలో కడగబడ్డవారు, దేవునికి ఇష్టమైన వారు, దేవుని సొత్తైన వారు, దే విల్ హ్యావ్ ఎ ఓపెన్ డోర్. ఒక రెఫరెన్స్ తీయాలంటే చాలా తీస్తాను. బట్ హియర్ డోర్ ఇస్ క్లోజ్డ్ బికాస్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. అయ్యో బోధించావే, ఎస్ బోధించాడు, కరెక్ట్. అయ్యో ప్రసంగాలు విన్నావే, మంచిదే. వీళ్ళు ఏమంటున్నామ్మా, వీళ్ళు ఏమంటుంది ఒకసారి ఏమంటుందాం, ఆ మాటకు ముందు ఏమంటుందాం చెప్తాను మీకు, అక్కడ ఇస్తాను, క్లారిటీ ఇచ్చేస్తాను. 2 రెఫరెన్స్ చూపిస్తాను. అక్కడ ఒకసారి ఏమంటుంది, మన వాక్య భాగంలో నేను తల్లి దొరుకుతలేదా వాక్యం 22 నుంచి 30 వరకు. దాని మీద అమ్మ ఫస్ట్ దానికి ముందు తలుపు కొడితే ఏమంటుంది, తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా కింద రమ్మ, ప్రభు అప్రభు లేదా? లేదా లార్డ్ అని లేదా? ఇంగ్లీష్లో ఉందామా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా వద్దని? ఏమ్మా బైబిల్లో లేవా? 27 కాదా? దేవుని స్తోత్రం. మీకు 22 నుంచి 30 వరకు దొరుకుతారు. సరే ఓకే మేడం, నేను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాను కాబట్టి ఇవాళ వచ్చి తలుపు తట్టినప్పుడు లార్డ్ ఓపెన్ ఫర్ అస్, ఓపెన్ ది డోర్ అని చెప్తాను. ఉందా అమ్మ ఇంగ్లీష్ బైబిల్లో? ప్రభు తలుపు తెరుగు, అయ్యో మాకు తలుపు తెరమని అడిగినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు, తలుపుది అంటే ప్రభు అన్నవాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ ఆయన మాటలు చెప్పున చేయవాడు. ఆయన చెప్తాడు, మనందరూ తెలుసు కదా వైస్ బిల్డర్ గురించి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అంటే ఏమంటాడు? ప్రభు నన్ను మీరు ఎలా పిలుస్తున్నారు, నా మాటలు మీరు విన్నప్పుడు, మీరు నా మాటలు విని వాటి ప్రకారం చేస్తే బండ మీద ఇల్లు కట్టుకున్న వాడు పోలి ఉంటాడు అంటాడు. యేసు ప్రభు అని చెప్పిన మాట పిల్లలు, దేవుని వాక్య భావంలో పిల్లల దేవుని యేసు ప్రభుని ప్రభు అని పిలవగానే నువ్వు పరలోకంలో వెళ్ళవు, కానీ దేవుని వాక్య భావంలో ఆయన మాటల ప్రకారం జీవించినప్పుడు. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం ఒకసారి చూద్దాం. ప్రభు అన్నవాడు పరలోకం వెళ్ళాడు, కానీ ప్రభు ఒకటి ఇంటి ఇస్తాడు. చూద్దాం, ఒకసారి చూద్దాం. 9వ వచనం ఒకసారి చూద్దాం. అదేమనగా యేసు ప్రభు అని ఓటితో ఒప్పుకోవాలి. ప్రభు దేవుని వాక్యమాలలో యేసుని ప్రభు అని పిలవడం కాదు, కానీ ప్రభు అని ఒప్పుకోవడం. 25లో ఉందా? ఒకసారి చదువుతున్నాను. అయ్యా ప్రభు లార్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని ప్రభు అంటాడు కదా, అక్కడ యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి. When he was preaching, he did not accept him. The problem is that preaching చేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, కానీ ప్రభు అంటారు పరలోకం వెళ్ళి ప్రభు అంటే లేదు. You don't accept the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు నిజంగా విధేయత చూపినప్పుడు, దేవుని వాక్యభావన చూచినప్పుడు, డోంట్ ఒబే టు హిస్ టీచింగ్. మా వీధుల్లోనూ బోధించి, మనందరూ తెలిసిన స్టోరీ లూకాసు వార్త 16వ అధ్యాయం. ధనవంతులు మనకు తెలుసు కదా, ఏమో రెఫరెన్స్ ఏమి లేదు. ధనవంతుడు లాజరు ఉంటాడు కదమ్మా, తెలుసు కదమ్మా. ధనవంతుడు లాజరు ఉన్నప్పుడు ఇద్దరు చనిపోతారు కదా. ధనవంతుడు హ్యాపీగా జీవిస్తాడు, లాజరు ఏమో కురుపులతో భిక్షం అడుక్కుంటూ ధనవంతుడు నిశ్చేతులంగా జీవిస్తుంటాడు. అటు ఈ టైంలో లాజరు చనిపోయి దేవదూతలతో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటాడు. ధనవంతుడు ఎక్కడ ఉంటాడమ్మా? నిత్య నరకంలో ఉంటున్నట్టుగా చూస్తాం, అక్కడ ఉన్నట్టుగా చూస్తాం పిల్లలు. అక్కడ చూసినప్పుడు అమ్మడుతున్నప్పుడు తండ్రిమైన అబ్రహామా అంటాడు. తండ్రిమైన అబ్రహామా, లాజర్ను పంపించి అతను చిటిక నేలతో నా నాలుకని తడపడి పంపమన్నప్పుడు అబ్రహాం
అంటాడు, నీకు నాకు మధ్యలో ఒక అగాధం ఉంది, ఇక్కడ వారు అక్కడ వారు ఇక్కడ రాలేరంట. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, లాజరును పంపి అంటాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ ప్రదేశంలోకి రాకుండా వారికి చెప్పడానికి లాజరును పంపించంటే అబ్రహాం అంటాడు, వారికి మోషేను ప్రవక్తలు ఉన్నారని చెప్పినప్పుడు అప్పుడు అంటాడు, అట్లానకు తండ్రివైన అబ్రహామా, ఒకడు మృతుల్లో నుంచి లేచిపోతే కానీ అంటాడు వాళ్ళు నమ్మరన్నప్పుడు, ఒకవేళ ఇఫ్ దే డోంట్ యాక్సెప్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు వాళ్ళు అంగీకరించినప్పుడు మృతుల్లో నుంచి ఒకడు లేచినా కూడా, చివరి వచనం అంటాడు మృతుల్లో నుంచి ఒకడు లేచి వెళ్ళినా కూడా వారు అంగీకరించరు అంటారు. ఇఫ్ యు డోంట్ యాక్సెప్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దే విల్ బీ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హైట్స్, ఆ యొక్క నిత్య నరకములో వారు ఉంటారు. తలుపు మూయబడ్డ డోంట్ యాక్సెప్ట్. ప్రభు రెండు మాటలు చెప్తాడు, ఐ డోంట్ నో యూ అంటాడు, యు ఆర్ ఎ స్ట్రేంజర్ టు మీ అంటాడు. దేవుని బిడ్డలు, దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని యొక్క బలలో చేవేసిన వారు, దేవుని వాక్యం విన్నవారు ఆ తలుపు తడుతున్నప్పుడు ఎందుకు అంటే ఒకసారి చూద్దాం. ఎందుకంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33 వచనాలు చూస్తే గమనిస్తే కనుక ఇక్కడ చెప్తాడు ఎందుకు వారు ఆ పరలోకంలో ప్రవేశించలేదు. అక్కడ కారణం చెప్తాడు చూడమ్మా. యేసు ప్రభు వారు ఎందుకు యు ఆర్ అ స్ట్రేంజర్ టు మీ అంటాడు. యేసు ప్రభు అంటాడు, యు ఆర్ అ స్ట్రేంజర్ టు మీ. మనుషుల ఎదుట ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును అని ఒప్పుకొనును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని అదే అంటున్నా ప్రభు. ఇప్పుడున్న ప్రాబ్లం ఏం తెలుసా అమ్మ, వీళ్ళు గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాం, బలలో చేయి వేశాం, నీ వాక్యాలు విన్నాం, నీ మాటలు విన్నాం అంటున్నారు. ప్రభు అంటున్నాడు, ఎక్కడ చెప్తున్నామా సాక్ష్యము? సాక్ష్యం ఎక్కడ చెప్పాలి? ఎక్కడ చెప్పాలి సాక్ష్యము? ఇప్పుడు చదువుకున్నాం కదా, సాక్ష్యం చెప్తున్నారు. సాక్ష్యం ఇన్ ద రాంగ్ ప్లేస్. ఎస్ దే ఆర్ విట్నెసింగ్. ఆ ప్రభు తలుపు దగ్గర చెప్తున్నారు, ప్రభు నీ మాటలు విన్నామా, నీ సన్నిధిలో ఉన్నామా, నీ బల్లో చేవేశామా, నీ బోధల్లో ఉన్నామా, అన్ని చేసామా, అన్ని బాధే ఉన్నది. గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకంటే మా కొరకు పరమును విడిచిపెట్టి మా యొక్క రక్షణ కొరకు నువ్వు మాతో వచ్చావు. దే ఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్, దే ఆర్ విట్నెసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. సాక్ష్యం ఇప్పుడు చెప్పాలి, భూమి మీద చెప్పాలి. భూమి మీద ఎట్లయిపోతే దేవుని వాక్యం, పరలోకంలో మాత్రం గొప్ప సాక్ష్యం ఉంది. భూమి మీదకి వస్తారుగా సాక్ష్యం లేదు. ఈరోజు సంఘంలో అదే ఉన్నది. సంఘంలో ఉన్న వారికి మన క్రిస్మస్, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, దేవుడు ఆ కార్యం చేసింది, దేవుడు ఈ కార్యం చేసింది. బయట పోతే ఏం సాక్ష్యం? పేదరు సాక్ష్యమే. నాకు తెలియదు, ఏసే నేను గుడికి పోను అసలు. అందుకే దేవుడు అంటాడు, మనుషులు ఎదుట నిన్ను ఒప్పుకోలేదు. యు ఆర్ విట్నెసింగ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. ఏసే తెలియదు, ఆయన భూమి మీదకి వచ్చిన సంగతి తెలీదా? ఆయన సన్నిధి ఉన్న సంగతి తెలీదా? ఆయన శిలువ కార్యం చేసింది తెలీదా? ఆయన బోధించిన సంగతి తెలీదా? ఆయనకు చెప్పాలి. ఈరోజు ఏదైతే చెప్పాలో, ఎక్కడైతే సాక్ష్యం చెప్పాలో అక్కడ సాక్ష్యం చెప్పట్లేదు. ఎక్కడ చెప్పొద్దు అక్కడ ఇన్ రాంగ్ ప్లేస్లో వారు సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు అక్కడ అర్థమవుతుందమ్మా? మీకు అర్థమవుతుందా? నువ్వు సినిమాలో డైలాగ్ కొడుతుంది, అర్థమవుతుందా? ఎక్కడ చెప్పాలి సాక్ష్యము? జనుల మధ్యలో చెప్పాలి. ఏసై ఎరగని వారి మధ్యలో ఏసైని గురించి చెప్పాలి. ఏసై చేసిన కార్యము, గొప్ప కార్యము, ప్రభు చేసిన కార్యాలు ప్రచురపరచాలి. మనుషుల ముందు దేవుని ఒప్పుకుంటే, అందుకంటాడు కదా, ఎవడైతే యేసుని నోటితో ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడతాడు, ఎవడైతే ఒప్పుకోడో వాడు శిక్షలో ఉంటాడు. భయం ఒప్పుకోవడానికి, యేసును ఒప్పుకోవడానికి భయం. నేను విశ్వాస జీవితంలో చెప్తాను, మన సాక్ష్యం చెప్తాను. నేను మార్కెటింగ్లో పనిచేస్తున్నప్పుడు సౌత్ మొత్తం అంత ఒక జాగ్రత్త మీటింగ్ పెట్టారు. వైస్ చైర్మన్ వచ్చాడు, కూర్చున్నాను. మల్హోత్రా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఆఫీస్లో పూజ చేస్తారు.
ప్రసాదం ఇచ్చుకుంటూ వస్తున్నాడు అందరు. నథింగ్. నా దగ్గరికి వచ్చాడు ఇలా అన్న, నా పక్కన సార్ తీసేసుకో, అందరు చూస్తూ తీసేసుకో, వచ్చే ప్రాబ్లం అన్నాడు. లేచి నిలబడ్డా, ఆయన క్రిస్టియన్ సార్ అన్నాడు. ఓకే ఓకే పాస్ అని అన్నాడు. భయపడి ఇలాంటి మనుషుల దగ్గర నువ్వు దేవుని బిడ్డవని ఒప్పుకోవడానికి ఏం చేశారు? మాట జాబ్ తీసేస్తారు, అంతే కదా. నా సాక్ష్యం చెప్తాను, విశ్వాసిగా. నేను పాస్టర్ కాదు, విశ్వాసిగా చెప్తాను. 1990s 1993 ఆ సంగతి చెప్తున్నాను. నేను గొప్పనని కాదు. ఈరోజు నీ ప్రభువుని గురించి మాట్లాడితే, నీ ప్రభువుని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఎస్ నేను యేసును అంగీకరించాను, యేసే నా విమోచకుడు, యేసే నన్ను విమోచించిన వాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, హి ఈజ్ మై రిడీమర్. సాక్ష్యం చెప్పాల్సిన చోట సాక్ష్యం చెప్పట్లేదు. యేసయ్య నిజంగా మానవాళి కొరకు సిలువలో ప్రాణం పెడితే ఆయన మన కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరు మా క్రైస్తవుల కోసం ప్రాణం పెట్టలేదు, ప్రతి ఒక్కరికి. లోక పాపం యేసు ప్రభువు వారు వచ్చినారు, లోక పాపం తీసుకెళ్ళడానికి వచ్చాడు. లోక పాపులు మోసుకొని వచ్చినప్పుడు ఆయన నీ పాపంలో అయ్యా నా పాపం తీసుకెళ్ళాడు. నీకు నాకు యేసు రక్తంతో పరిశుద్ధత, యేసు నమ్ముకుంటే పోయేది పాపం, వచ్చేది జీవము. రెండు మాటలు చెప్పలేకపోతే ఎందుకు నువ్వు? పరలోకం తలుపు కొట్టినా కూడా అంటాడు ప్రభు, అంటాడు ఐ డోంట్ నో యు ఆర్ అ స్ట్రేంజర్ టు మీ అంటాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయను, తర్వాత భూదిగంతులకు యేసుకు సాక్షులుగా, సంఘానికి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక మనిషి కాదు, కుటుంబానికి కాదు, కానీ దేవునికి సాక్షులుగా. ఈయన సాక్ష్యం చెప్పడానికి రాదు, ఆడపోయి సాక్ష్యం చెప్పి ఏం చెప్తావు? యేసు సాక్ష్యం పోయేటప్పుడు ఏం తీసుకోవు, ఏం సంపాదించిన అన్ని ఇదే విడిచిపెడతావు, కానీ ఒక సాక్ష్యం పట్టుకెళ్తావు. నువ్వు ఎలా జీవించావు, ప్రభు కొరకు ఎలా జీవించావో ఆ సాక్ష్యమే, యు విల్ క్యారీ దట్ విట్నెస్. అదే కొలిజన్. ఎందుకు తలుపు మూసిందంటే సాక్ష్యం లేదు వీళ్ళకు. అక్రమము చేయువారా నన్ను తొలగిపోయింది అంట. ఎందుకు రీజన్ చెప్తాను, అక్రమం చేయువారా నన్ను తొలగి, క్రమము లేనిది. అందుకే యేసు ప్రభువు ఒకటే మాట అన్నారు, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపంగా. If you don't repent, even hearing of the word of God, దేవుని యొక్క వాక్యాన్ని వినక కూడా నీలో మనస్సు మారలేదు, నీ మనసు చలించలేదు, నీ మనసు మార్చబడలేదు. ఇంకా యథాస్థితిలో ఉన్నప్పుడు, అయ్యా నేను బలలో చేవేశాను, నీ వాక్యం విన్నాను, నీతో సహవాసం చేసిన, God says you have not repented, you have no place in the kingdom of God. Whether you like it or not, this is the fact. ప్రభు చెప్తున్నాడు, ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందలేదు ప్రభు, నువ్వు నాకు సాక్షిగా లేవు కాబట్టి. నువ్వు నన్ను ఎరగనున్నావు కాబట్టి నేను ఎరగను అంటున్నాడు. నువ్వు మారు మనసు పొందలేదు, నీ మనసు మారలేదు కాబట్టి దేవుని రాజ్యము సమీపంగానే ఉంటుంది, కానీ అందులో ప్రవేశించలేవు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, సంగమా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాత్రమే. నేను మొదటి పాయింట్లోనే ఉన్నాను. ఐ డోంట్ నో వే టు క్లోజ్. మూసేస్తారు 5 నిమిషాలు. కెరైతే 45 వరకు పోవచ్చు కదా, 8 నిమిషాలు ఉన్నాయి, 7-8 నిమిషాలు. లెట్ మీ గో ఇంటు ది సెకండ్ పాయింట్లోకి వెళ్తాను. ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభావంలో సెకండ్ పాయింట్ అలా టచ్ చేసి థర్డ్ పాయింట్ కన్క్లూజన్ చెప్పి వదిలేస్తాను. రైట్, 4 నిమిషాలు ఇటు 4 నిమిషాలు అటు. రైట్, ఓకే రైట్. సెకండ్ పాయింట్లో పిలిచినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు పిల్లరా ప్రభు చెప్తున్నారు, ప్రభు ఇది చెప్పిన తర్వాత సాక్ష్యం అయిపోయింది. ప్రభు సాక్ష్యం, వారి సాక్ష్యం మీద ప్రభు సాక్ష్యం అయిపోయింది. ఆ తర్వాత ప్రభు మాట్లాడుతున్నప్పుడు కింద చెప్తున్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు పిల్లరా, ఏమంటాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, అక్కడికి అబ్రహాము అంటాడు కదా, యాకోబును ప్రవక్తలను, ఇస్సాకు, యాకోబు, అబ్రహాము ప్రవక్తలు దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి తోయబడటయు. నాకు ఈ మాట విన్నప్పుడు ఏమంటున్నాడు, God is saying that you are knocking at the door but you are seeing something. ఏం చూస్తున్నాడు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలు దేవుని రాజ్యములో వారు కూర్చుండము ఏం చేస్తున్నామంట, ఎవరైతే తలుపు కొడుతుర్రో వారు మీరు తోబడ్డారు, మీరు చూస్తున్నారంటూ. అర్థమవుతుందమ్మా? చూస్తున్నారు. ఆస్కింగ్. నిజంగా ఈ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఇచ్చాడు. షేర్ కొంచెం టైం తీసుకొని చెప్తున్నాను.
ఎలా ఉంటుంది తెలుసమ్మా? ఈ సంఘం గురించి మాట్లాడుతుండడానికి సాక్ష్యం ఇది. ఎందుకు ప్రభు అంటున్నాడంటే, ఒకసారి యోహాను సువార్తలకు వద్దాం. ప్రభు ఇక్కడ చక్కని మాట నికోదేము వస్తాడు. నికోదేమే కదా, కరెక్టే కదా, 3 అధ్యాయులు నికోదేము ఉంటాడు. ఎప్పుడు నాకు నికోదేముకు ఇంకో నతానేలుకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నికోదేము వస్తాడు. నికోదేము వచ్చినప్పుడు 3వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. హల్లెలూయా. God says if you want to see the kingdom, you have to be born again. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు పరలోక రాజ్యాన్ని తలుపు కొట్టు చూస్తలేరు. బైబిల్ చదవమ్మా, చూస్తలేరంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రవక్తలు దేవుని రాజ్యంలో కూర్చో. యు విల్ సీ. You are seeing. That means you are born again. కరెక్టేనా? ఇది సంఘానికి కాదు, రక్తంలో కడగబడినకి కాదు, యేసుని అంగీకరించే. అందుకే ప్రభు నిజం చాలాసార్లు జస్ట్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ప్రభు 2 సార్లు చెప్తాడు. ఒకసారి చూడడానికి అంటాడు, ఒకసారి ప్రవేశించడానికి అంటాడు. ఉన్నారమ్మా? అధ్యాయం 5వ వచనంలో ప్రవేశించడం గురించి చెప్తాడు. ఓ నీటి మూలంగా ఆత్మగులాలను జన్మిస్తే వాడు తప్ప పరలోకం రాదు. ఇది 2 సార్లు. నాకు చాలాసార్లు కన్ఫ్యూజ్. వై గాడ్ 2 times ఎందుకు చెప్పావు? చూడడానికి కూడా అంటాడు. ఈవెన్ పిల్లల ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఇనఫ్ టు మేక్ క్రాస్ ది లైన్, ఆ లైన్ క్రాస్ అయ్యే స్థితిలో నువ్వు లేనప్పుడు స్టిల్ గాడ్ గివ్స్ సమ్ గ్రేస్ టు సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను మోషేలా అయిపోతాను. మోషే అన్నాడంట, ఆ కానాలు దేవా అంత మంచి భాష్యాన్ని ఇస్తున్నావు, 20 లక్షల మంది నడిపించారు. గుట్టెక్కు చూడు, చచ్చిపో. అమ్మా, నేను ఒక మాట చెప్తున్నాను, వెరీ సీరియస్. దేవుడు ఎంత ప్రేమ గల్లోడో అంతే న్యాయవంతుడు. ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోతే కేవలం చూస్తావు, ప్రవేశించు. అప్పుడు నువ్వు పళ్ళు కొరికిన లాభం లేదు, చెవులు విక్కున్న లాభం లేదు, ఏం లాభం. ఇక్కడే దేవుని సన్నిధిలో ఉండగానే, బలలో చేవేసినప్పుడే, ఆయన ఫెలోషిప్లో ఉన్నప్పుడే, ఆయన వాక్యాలు వింటున్నప్పుడే, దిస్ ఇస్ ద టైమ్ టు రిపెంట్. అక్కడ పోయి ఏం చేసేది? అక్కడ పోయి ఏం చేస్తావు? అక్కడ పోయి స్తుతించడమే. ఇక్కడ నీకు అలవాటు కావాలి స్తుతించడము, అక్కడ స్తుతిస్తావు. ఇక్కడ స్తుతించడానికి ఎంతమంది వచ్చారు? నేను కళ్ళు మూసుకున్నాను, ఎవరు చూస్తాను? స్తుతించేదాని నామం దేవా. ఆదివారం పాడడానికి కష్టం, ఇక అనుదిన వేడి స్తుతిస్తాం. టైం లేదు, నో టైం టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. దేవుని వాక్యం ప్రభు అంటున్నాడు, వీళ్ళు చూస్తున్నారు, పరలోకం చూస్తున్నారు. ఎంత దరిద్రంగా ఉంటుందమ్మా, ఎంత దరిద్రంగా ఉంటుంది ఒకవేళ పరలోకం చూచి అందులో పోలేకపోతే. సంగమా, దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త సుమే. యు మైట్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యువర్ బోర్న్. ఇట్స్ టఫ్ టు ఎంటర్. చాలా అంశాలు ఉన్నాయి. లెట్ మీ జంప్ ఆన్ టు ది థర్డ్. ఎందుకంటే నా 4 నిమిషాలు అయిపోయింది, 2 నిమిషాలే ఉంది. ఒక విషయం చెప్పేస్తాను. ఆ ప్రవేశించడానికి ఒకసారి పైన వాక్యంలో అంటాడు యేసు ప్రభు వారు ఆ వ్యక్తికి జవాబు ఇస్తాడు. జవాబును చూసుకొని ముగించేసుకున్నాం. ఇట్లా వస్తుంది ఒకసారి పిల్లలు. యేసు ప్రభు వారు ఆ వ్యక్తి ప్రశ్న అడిగిన తర్వాత జవాబు ఉంటుంది అంటాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించ
పోరాడుడి. గాడ్ సేస్ యూ హ్యావ్ టు గో త్రూ ది నారో వే అంటాడు. ఆ నారో వే ఇరుకు దారములో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు ఈ రోజుల్లో దేవుని పరలోకానికి వెళ్ళడానికి చాలా మార్గాలు వెతుకుతున్నారు. దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ ఓన్లీ వే, ది వే ఆఫ్ జీసస్. యేసు అంటాడు, నేనే మార్గమును సత్యంలో జీవమై ఉన్నాడు. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, జీసస్ ఈస్ ది ఓన్లీ వన్ వే, దేర్ ఇస్ నో అదర్ వే. అది ఇరుకైన మార్గమే, అది కష్టమైన మార్గమే, అది ఇబ్బందికరమైన మార్గమే, అది బహు కష్టముతో వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళాలంటే నువ్వు పోరాడాలి. యూ హ్యావ్ టు ఫైట్. ఇరుకైన మార్గం. అందరం కంఫర్ట్స్ కావాలి కదమ్మా. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది పిల్లరా, కంఫర్ట్ ప్రార్థన చేసుకుంటే కూడా మెత్తలు గిత్తలు కంఫర్ట్ కావాలి కూర్చొని కదా. వెనకో మెత్త, ముందో మెత్త. మోకాలు అంటున్నారా? మోకాలు అనుభవం ఉందా? మోకాలు అనుభవం లేదు కదా. మోకాలు నొప్పి మోకాలు నొప్పులు నేను ఏం చేయలేను, కానీ వాళ్ళ నొప్పులు ఏం చేయలేను కదా. కొన్నిసార్లు కదా. ఐ స్టార్టెడ్ 5 నిమిషాలు 10 నిమిషాలు మోకాలు, ఈరోజు గంట సేపు అయినా మోకాలు ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు ఆ శక్తిని ఇస్తున్నాడు. ఈవెన్ ఐ స్టార్టెడ్ విత్ ఓన్లీ 5 minutes. కూర్చొని ప్రార్థన చేసుకుని 5 నిమిషాలు మోకాలు ఉంటామా, దేవా నాతో కాదు మోకాలు, నేను కూర్చొని ప్రార్థన చేసుకుని ఐ మేడ్ 10 minutes, 15 minutes అలా పెంచుకుంటూ ఈరోజు 1 నిమిషం కూడా కూర్చొని ప్రార్థన చేయడం. మా మోకాలు ఎంతసేపు సిస్టర్ అన్నది సాక్ష్యం వచ్చి మోకాలు నాకు మోకాలు నుండి ప్రార్థన చేయడం. ఎందుకంటే నా మోకాలు వంగకపోతే దేవుడు కార్యం చేయగలదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ దేవాతి దేవుడు, ఆ శక్తిమంతుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాని ఎదుట నీ మోకాలు వంగకపోతే దేవుని కార్యం ఏం చూస్తాం? అనేక కార్యాలు చూస్తున్నాం. ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు తెలియదు వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. నెక్స్ట్ డే రోజు తిన్నాడంటే మై జాయ్ వాజ్ సో హ్యాపీ. ఒక్కరికన్నా దేవా నన్ను నిజంగా ఆశీర్వాదకంగా పెట్టినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నిజంగా ఒక్క కార్యం జరిగినప్పుడు ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ డే ప్రైజ్ గాడ్. దేవుడు చేసిన కార్యాలు నిజంగా గొప్ప. అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒకటి అంటే పోరాటం నేర్చుకోవాలి. ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో బలంగా ఈరోజు నిజంగా ఆ నిత్య జీవంలో వెళ్ళంటే ఇక్కడ పోరాటం అంటాడు కదా. దేవుడి ఇచ్చి సర్వాంగ కవచము ధరించుకొని పోరాటం ఎఫెసీ 10 అందులోకి నేను పోను. అందుకే ఒక దేవుని యొక్క విశ్వాస జీవితము ఒక పోరాటం పౌలు అంటాడు. అంతం వరకు పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటున్నాడు. ఈరోజు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే ఆ తలుపు మూయబడుతుంది. You can fight. You will win the battle. విశ్వాస జీవితం మామూలు ఆశావాసి చేస్తుంది. వీళ్ళందరూ విశ్వాసులే, దేవుని రక్తం చేక అడగబడ్డ వారు దేవుని బిడ్డలే, కానీ తలుపు దగ్గరే నిలిచిపోయారు. ఎందుకంటే విశ్వాసంలో కాపాడుకోలేకపోయారు, విశ్వాసంలో నిలబడలేకపోయారు. యేసుప్రభువు ఒక మాట అంటాడు. ఆ మాట చూద్దాం పిల్లలతో. లూకాసు మనందరూ తెలిసిన 9వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడించ గోరిన ఎడలా, యేసుని వెంబడించ గోరిన ఎడలా, మొట్టమొదటిగా పిల్లల దేవుని వాక్యము తన్ను తాను ఉపేక్షించుకొని దేవుని యొక్క రాజ్యములో దేవుని వెంబడిస్తున్నప్పుడు నువ్వు జీవితంలో నువ్వు ప్రథమ కాదు, కానీ నీ దేవుడు ఫస్ట్. యువర్ గాడ్ షుడ్ బి ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ దృష్టిలో నీ దేవుడు ప్రథముడైనప్పుడు ఆ సిలువనెత్తుకొని విశ్వాస జీవితం అంటే సిలువనెత్తుకొని వెళ్ళడము ఏదో వచ్చడం రావడం పోవడం కాదు. యూ హ్యావ్ టు క్యారీ ది క్రాస్ ఎవ్రీ డే. నాట్ ఓన్లీ ఆన్ సండే, ఎవ్రీ డే యూ హ్యావ్ టు క్యారీ ది క్రాస్. అందుకే ప్రభు అంటున్నాడు, యేసుని వెంబడించడం చాలామంది వస్తారు, కానీ సమ్ విల్ సక్సీడ్ బికాస్ ఇట్ ఇస్ టఫ్ థింగ్. ఇది పోరాటముతో కూడినది. విశ్వాస జీవితం అంటే ఒక పోరాటముతో కూడినది పిల్లలు. ఆషామాషి వచ్చేది కాదు. చాలా ఈజీగా తీసుకోండి క్రిస్టియన్ లైఫ్ అంటే. చాలామంది అంటారు, నా ఫ్రెండ్స్ కూడా అంటారు, మీదేముంది హ్యాపీ సంవత్సరానికి ఒక పండుగ, సంవత్సరానికి ఓ ఫ్రెండ్ అన్నాడు, ఏమి ఇచ్చావు చర్చ్కి? మేము ఫ్యామిలీగా ఎవ్రీ మంత్ ఒక ఫంక్షన్ ఒక పార్టీ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం అన్నాడు. నేను వారంలో 3 రోజులు ఎంజాయ్ చేస్తాను నా సంఘంతో. ఐ పార్టీ 3 times a week. ఇప్పుడు ఎవడు గొప్పడు? దేవుని సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలతో, దేవుని సంఘముతో ఎంజాయ్.
ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ మై గాడ్ ఇస్ ఫాస్ట్ టు మీ అంటాడు. చర్చ్ అంటే ఏమి సార్ చర్చ్ ఇక్కడ ఏమి ఇది చర్చ్ ఇది, నా ఏసే అన్ని ఇచ్చింది, ఉన్నదంతా ఏసేనే, నా ముందు ఏసే, నా వెనక ఏసేనే. ఈరోజు బతికున్నాడు, ఈరోజు వాక్యం చెప్తున్నాడు, సంఘం నిలబడ్డది, ఈరోజు బోధిస్తున్నట్టే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జీసస్. ఎందుకంటే ఒక నాస్తికుడిని తీసుకొచ్చి దేవుని యొక్క ఒక సంఘానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మేబీ ఫ్యూ ఫ్యామిలీస్, నో ప్రాబ్లం. ఐ థింక్ రైట్ గాడ్ హెస్ చూస్. దేవుడు నన్ను అర్హుడు అనుకున్నాడు, అంతకంటే గొప్ప భాగ్యమే. నా దేవుడు నాకు ప్రథముడు కాకపోతే, నా దేవుని కొరకు నాలో మార్పు చెందకపోతే తలుపు దగ్గరే ఉండిపోతాను. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడితే నువ్వు వెళ్తావు. ఈ లోకంలో ప్రయాసపడకపోతే నువ్వు అందులోకి చేరవు. జాగ్రత్తగా సంగమా, డోంట్ టేక్ ఇట్ సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్. ఎస్, యేసు ప్రభు ద్వారా ఆ కార్యము చేయబడే శిలువ ద్వారా నీకు విమోచన వస్తుంది. నీ నీతి నా నీతిని కాదు, కానీ యేసు నీతి ద్వారానే వస్తుంది. కానీ దాంట్లో మాత్రం నీ పోరాటం ఉండాలి. సంఘం ఏమైపోయింది ఈరోజు, ఎంతసేపు శిలువ మీద ఆధారపడిపోతున్నాం, కానీ మన పోరాటము విడిచిపెడుతున్నాం. దేవుడు చెప్తున్నాడు, పోరాడమంటున్నాడు. యేసు ప్రభు చెప్తున్నమాట. ఏ వ్యక్తి చెప్తున్నారు, ఏ ప్రవక్త కాదు, ఏ శిష్యుడు కాదు, ఏ అపోస్టల్. జీసస్ సేస్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. ఎప్పుడు ఎఫర్ట్ పెడతామమ్మా? ఒక మాట చెప్పు, ఎప్పుడు ఎఫర్ట్ పెడతామా? మనకు కావాలంటే ఎఫర్ట్ పెడతాం, ఫ్రీగా వచ్చేదానికి ఎఫర్ట్ పెడతామా? పెట్టాం. సాల్వేషన్ ఫ్రీయే, అందులో వెళ్ళడానికి యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. అదే మాట మాట్లాడుతాం. ఇప్పుడు ప్రభు చెప్తున్న అందరితో మాట్లాడు, పుట్ యువర్ ఎఫర్ట్ అండ్ ఎంటర్ బిఫోర్ ది గ్లోరీస్ క్లోజ్డ్. అలా వెళ్ళడానికి దేవుడు తన ఆత్మ సహాయం దయచేసి ప్రార్థన చేస్తాం. మమ్మల్నిగా ప్రేమించిన పర్లోకి తండ్రి నీకు వేలాదిస్తూ, అవునైనా చక్కని మాటలు నాతో మాట్లాడాలి. అవును దేవుడైనా, తలుపు దగ్గర ఆగిపోయేవారి కాకుండా దేవుని రాజ్యములో ఉండేవారికి ఉండేటకు సహాయం, నిర్లక్ష్యం చేయకుండా మాకు ఇచ్చిన కృపను నాయన ఉపయోగించుకొని ఆ కృపలో నాయన మారు మనసు పొంది నీకు సాక్షిగా ఉంటున్నాను, నీతో సహా నిరంతరం జీవించిన గట్టి కృప సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.